కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టినా, భూములు గుంజుకున్నా, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మన కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు, లంగలు, దోచుకున్న వాళ్ళు, అవినీతి పనులు ఎంతమందికి టికెట్ ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ఆయన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులని తరిమి కొట్టిన వీర వనితరున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకెళ్ళి. అలాంటి వారి ముందు ఈ రజాకారు పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పింది ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డిపాజిట్ తెచ్చుకోవాలి అని చెప్పేది బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకనే మొన్న ఎన్నికల కమిషన్ కూడా రెండు రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరు అనకుండా ఇష్టం ఉన్నట్టు ఆ సిరిసిల్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా, ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం, మహిళలు అందరూ కూడా ఏంటి ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు, అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే. ఆయనకు అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుకి మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళం వేసి ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలున్నా, నాకు మళ్ళీ 4 గంటలకి నల్గొండలో ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేదిక. మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు పెట్టుకుంటూ విభిన్న కుల మతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా, రష్యా కాదు, ఈ నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన సాగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్న నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని. మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి